నేను యోగా థెరపీ సెషన్స్ అండ్ అలాగే న్యూట్రిషన్ డైట్స్ ఇస్తూ ఉంటాను. సో, అలా నాకొక క్లయింట్ వచ్చింది. 29-30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఆ స్టోరీ నుంచి నేను నేర్చుకున్నాను. గాడ్‌ని ఎప్పుడు అసలు బ్లేమ్ చేయకూడదని. సో, సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది కదా! సో, మోకాళ్ళలో గుజ్జు అని చెప్తారు కదా! సో, అది తనకి తగ్గిపోయిందనమాట. సో, అది తగ్గిపోవడం వల్ల తను కూర్చోలేదు, వాక్ చేయలేదు, ఎక్కువ సేపు కింద కూర్చోలేదు, స్టెప్స్ ఎక్కలేదు, లేదా ఎక్కువ సేపు వాకింగ్ చేయలేదు, లేదా రన్నింగ్ చేయలేదు. ఇలా అంత ప్రాబ్లమ్ ఉంది తనకి. సో, ఇది 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో వచ్చేది. తనకి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోనే వచ్చింది. కానీ తను ఏం బిలీవ్ చేస్తుందంటే, ఇది అందరికీ వస్తుంది లైఫ్‌లో. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో వస్తుంది. బట్ నాకు కొంచెం ఎర్లీగా వచ్చింది అని చెప్పి తను మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందనమాట. అందరికీ ఎందుకొస్తుంది? ఎవ్రీవన్ ఆర్ నాట్ సో నెగ్లెక్టెడ్ కదా! సో, దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ హూ యాక్చువల్లీ టేక్స్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. ఓకే. ప్రాపర్ డైట్ ఫాలో అవుతారు. దే డూ ఎక్సర్‌సైజెస్, దే డూ యోగా, దే డూ వర్కౌట్. అదంతా చేసినప్పుడు అందరికీ ఎందుకొస్తుంది? ఇట్స్ ఆల్ ద మైండ్ సెట్. అందరికీ వస్తుంది. నాకు కూడా వచ్చింది. బట్ నాకు తొందరగా వచ్చింది. దిస్ ఈస్ వాట్ షీ ఈస్ థింకింగ్. బట్ అందరికీ అలా ఎందుకొస్తుంది? తను చాలా పూజలు చేస్తుంది. తనకి చాలా భక్తి ఎక్కువ. షీ ఈస్ ఇంటూ మోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనమాట. తనకేమైనా నీ పెయిన్ వచ్చినా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా గూడా షీ స్టార్ట్ బ్లేమింగ్ గాడ్. ఎందుకు దేవుడా నువ్వు ఇలా చేశావు? ఎందుకు నువ్వు నాకీ హెల్త్ ఇష్యూస్ ఇచ్చావు? తను యాక్చువల్లీ తన మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకొని తను నీ ఎక్సర్‌సైజెస్, నీకు రిలేటెడ్ ఆసనాస్, నీ క్యాప్ వేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే తన నీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కదా! బట్ స్టిల్ తను అలా చేయకోకుండా షీ చూస్ టు స్టే ఇన్ దట్ పెయిన్ విచ్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ఎవర్. మీరు ఇలా ఉండకండి. సో, గాడ్ ఎవరికి హెల్ప్ చేస్తారంటే ఎవరైతే వాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకొని దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో. అంతేకాని బ్లేమ్ చేసి నేను ఇదే పెయిన్‌లోనే ఉంటాను అనుకోవడం ఇట్స్ ఎ రాంగ్ థింగ్. సో, డోంట్ బీ లైక్ హర్. Please change, do the asana practice, do the workout, take care of your health. It's very, very important. It's 2025. Arthritis ఉన్న నీకు రిలేటెడ్ ఆసనాస్ కావాలన్నా కమెంట్ బిలో. సో మీకు నెక్స్ట్ ఎలాంటి యోగా రిలేటెడ్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి సో దట్ ఐ విల్ మేక్ వీడియో ఆన్ ఇట్. థ్యాంక్ యూ.